పోదు, స్కిల్స్ ఉంటేనే ఇండస్ట్రీకి రెడీగా ఉంటారు. ఇప్పుడు మా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి సరిపడా స్కిల్ పీపుల్ ఇక్కడ ఉండాలి. అందుకనే స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ లాట్ ఆఫ్ థ్రస్ట్ ఆన్ ద స్కిల్స్ ఆఫ్ ద స్టేట్. సో ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ఏంటి ఏంటి కావాలో ఒక్క పాలసీ ఒక్కటే కాదు అన్ని. ఇంకోటి ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. అంటే మనం ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటన్నిటిని ఇంప్రూవ్ చేయాలంటే డైరెక్ట్ గా ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ఇండస్ట్రియల్ బాడీకి యాక్సెసిబుల్ గా ఉండాలి. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నా ఇండస్ట్రీలో పాలసీ ప్రకారం నాకు ఏదైనా జరగకపోతే ఇమీడియట్ గా నేను ఎవరిని రీచ్ అవ్వాలనే సిస్టమ్ కూడా అకౌంటబుల్ గా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలు కూడా పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఈ మధ్యన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో లోకేష్ గారు ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. పీరియాడికల్ గా ఎవ్రీ క్వార్టర్ లో జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం అని ఒక మీటింగ్ కండక్ట్ చేసి డైరెక్ట్ గా ఇండస్ట్రియలిస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా పొలిటికల్ లీడర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా క్రియేట్ తీసుకొచ్చి ఒక ఆఫీసర్స్ లో కూడా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసే సిస్టమ్ ను కూడా ఇప్పుడు మనకు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది. దానిలో ఈ దావోస్ పర్యటన అనేది చాలా ఇంపార్టెంట్ టైంలో మనకి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ 5 to 10 years దీన్ని మనం ఎలాగ అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. అలాగనే మన ప్రైమరీ ఫోకస్ సెక్టర్స్ ఏదైతే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 10 years లో 15 years లో ఏం జరగబోతుందని ఊహించి దాన్ని బట్టి కూడా మన ప్రయారిటీస్ ఫిక్స్ చేసే సిస్టమ్ ఆయనకు ఉంది. ఈ రోజు సెమీ కండక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మంచిది, అది ఫ్యూచర్ కాబట్టి. అలాగే డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి విషయాల మీద మన ఉత్పత్తి, మన సర్వీస్ సెక్టర్ కానీ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతాం. కాబట్టి దాని మీద మనం దృష్టి పెట్టాలని కూడా చూడటం జరుగుతుంది. అయితే సార్ ఒక్క పాయింట్ చెప్పండి. మీరు అన్నారు పాలసీ రివైవ్ చేస్తున్నారు, లేకపోతే ప్రతి క్వార్టర్కి ఆర్ 3 quarters ఒకసారి ఇలాంటివి చేస్తానికి జీవో చేశారని. ఇవన్నీ ఒక్కసారి మనం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అని మనం చూసినప్పుడు డెఫినెట్గా ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఇండియాలో అదర్ స్టేట్స్తో పోలిస్తే ఏపీకి చాలా హైగా ఉంటాయి. ఈవెన్ మనం వరల్డ్ వైడ్గా కంపేర్ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే యూత్ కానీ ఇక్కడ ఉండేటువంటి ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ చాలా హై ఉంటాయి. కానీ లాస్ట్ 5 years చూసినప్పుడు ఈ స్కిల్స్ పూర్తిగా రివర్స్ అయ్యాయి. డబ్బులు ఇచ్చి వాళ్ళకి అకౌంట్లో వేసి సోమరిపోతుల్లా చేశారు, ఆర్ చాలామంది ఈ గంజాయిలు ఆర్ సమ్ ఇటు టర్న్ అయ్యారు. అంటే మళ్ళీ వాళ్ళ స్కిల్స్ని రివైవ్ చేయాలి, ఇక్కడ ఏపీ బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఇక్కడ ఇంకొక మేజర్ హర్డిల్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ప్రతి స్టేటు వాళ్ళ స్టేట్స్లో సమ్మిట్స్ పెట్టేయడం, అందరి కంట్రీస్ని పిలిచేయటం, లేదా ఇక్కడ మా దగ్గర ఉందని ఇండివిజువల్ సమ్మిట్స్ పెడుతున్నారు. మళ్ళీ మనం అంత దూరం వెళ్ళి పెట్టి చేసినప్పుడు ఇవన్నీ ఎంత అడ్వాంటేజ్? చాలా మంది ఇది వేస్ట్ అని కొట్టిపారేస్తున్నారు కదా. మన విజన్ 2047 వరకు ఉన్నప్పుడు మన ప్రయత్నం అనేది కూడా అంత తీవ్రంగానే ప్రతి సంవత్సరం ప్రతి విషయంలో ఉండాలి. మీరు అన్నట్టు మైగ్రేషన్ అనేది జరిగింది, పర్టికులర్ గా బయట స్టేట్స్ కి ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళటం జరిగింది. కానీ ఎప్పుడైతే మనం ఇటువంటి వాతావరణం క్రియేట్ చేసామో కొంచెం టైం పడుతుంది, కానీ ఈ ప్రయత్నాలన్నీ అదే కంటిన్యూస్ గా సస్టైనబుల్ గా అలాగనే చెప్పినవి మనం ఏదైతే చెప్పామో అవి మనం నిరూపించి చేయించగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 year టైంలోన లాట్ ఆఫ్ చేంజ్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్ లో జరుగుతుంది. అలాగనే రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది అనేది మన ఇండస్ట్రీ అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో లోకల్ ఇండస్ట్రీస్ ని కూడా వీళ్ళు ఇంతకు ముందు బయట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, ఇంతకు ముందు ఆంధ్ర వాళ్ళు ఒరిస్సాలో ఇన్వెస్ట్ చేయాలా, తమిళనాడులో ఇన్వెస్ట్ చేయాలా, కర్ణాటకలో ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి తిరిగి మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్ ని రీచ్ అవుట్ అయ్యి పాత ప్రాజెక్ట్స్ ని, పాత ల్యాండ్ అలాట్మెంట్స్ ని కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి కోరే ప్రయత్నాలు కూడా ఇప్పుడు రెగ్యులర్ గా మేము చూస్తూ ఉన్నాం. ఓకే శేషు గారు, ఒకటి ఇక్కడ వాతావరణం కానీ బ్యూరోక్రసీ కానీ పొలిటికల్ డెసిషన్స్ కానీ అనువుగా ఉన్నాయి కాబట్టి చూసే ఛాన్సెస్